రుణ బకాయి సకాలంలో చెల్లించనందుకు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో కొన్ని వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా మంత్రి గంటా తన ఆస్తుల్ని ఇండియన్ బ్యాంకుకు హామీగా పెట్టారు. భాగస్వాములు సకాలంలో రుణం చెల్లించకపోవడంతో మిగిలిన వారి ఆస్తులతో పాటు మంత్రి గంటా ఆస్తుల్ని సైతం ఇండియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకుంది. తాను 6 ఏళ్ల క్రితమే ఆ కంపెనీల నుంచి బయటకొచ్చానంటున్న మంత్రి న్యాయపరంగా పరిశీలించిన తదుపరి చర్యలు తీసుకుంటానన్నారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను ఇండియన్ బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచి వ్యాపారవేత్తగా ఉన్న మంత్రి గంటా వ్యాపార భాగస్వామిగా తన ఆస్తులను రుణం కోసం విశాఖలోని ఇండియన్ బ్యాంకు హామీగా పెట్టారు. గంటా డైరెక్టర్గా ఉన్న సమయంలో ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఇండియన్ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాయి. ఆ రుణాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి ఈ డిసెంబర్ నాటికి 196,51,00,000కు చేరింది. రుణం పొందేప్పుడు వ్యాపార భాగస్వామిగా ఉన్న మంత్రి గంటా విశాఖలోని ఇల్లు, స్థలాలను హామీగా పెట్టారు. గడువు తీరినా రుణం చెల్లించకపోవడం వల్ల విశాఖలోని ఇండియన్ బ్యాంక్ అధికారులు అక్టోబర్ 4న తాఖీదులు జారీ చేశారు. నిబంధనల మేరకు నోటీసులు వచ్చి 60 రోజులైనా రుణం చెల్లించకపోవడం వల్ల మంత్రి గంటా ఆస్తులతో పాటు ప్రత్యూష సంస్థ డైరెక్టర్లు పరుచూరి రాజారావు, వెంకట ప్రభాకర్రావు, వెంకట భాస్కర్రావు ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకుంది. మంత్రి గంటాకు చెందిన 5 ఆస్తులను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని త్రివేణి టవర్స్ ప్లాట్ నంబర్ 11లోని 11 నిర్మాణపు ఆస్తి, గాజువాక మండలం కూర్మన్నపాలెంలో 1446 చదరపు గజాల స్థలం, పూడిమడక కోడలిలో భూమితో పాటు చోడవరం మండలం కొత్త ఊరులోని 1355 చదరపు గజాల స్థలాన్ని బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాస భవనాన్ని జప్తు చేశారు. గతంలో ప్రత్యూష సంస్థలో డైరెక్టర్గా ఉన్నప్పుడు రుణానికి హామీగా తన ఆస్తులను పెట్టినట్లు మంత్రి గంటా వివరణ ఇచ్చారు. ఆ సంస్థ నుంచి తాను 2010లోనే రాజీనామా చేసి బయటకు వచ్చినా బ్యాంకు నుంచి తీసుకున్న రుణం అలాగే ఉందని, అది తీర్చకపోవడం వల్లే ఆస్తులు స్వాధీనం చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ విషయాన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవచ్చో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారని మంత్రి వివరించారు.